హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు ఆర్ఆర్బి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ది క్లాస్ 3 అన్నట్టు. ఇంకా ఆల్రెడీ టూ క్లాసెస్ చేసినాం. ప్లేలిస్ట్లో ఉంది ఆల్రెడీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నట్టు. అంటే ఈ కాన్సెప్ట్స్ నుంచే ఎగ్జామ్లో ఎక్కువగా ప్రశ్నలు అడుగుతాడు. సో ఆల్రెడీ 2 వీడియోస్ చేసినాం, ఇది 3rd వీడియో అన్నట్టు. సో లెట్స్ స్టార్ట్. పీపుల్ హూ ఆర్ అబోవ్ 6 years who can read and write ఇన్ ఎనీ ఆఫ్ 22 లాంగ్వేజెస్ ఈజ్ కాల్డ్ లిటరేట్. అంటే ఏంటంటే ఫస్ట్ లిటరసీ రేట్ గురించి చూద్దాం మనం. అండ్ ఫస్ట్ ఒక పర్సన్ లిటరేట్ పర్సన్ అని ఎట్లా డిఫైన్ చేస్తాం, ఎట్లా చెప్తామంటే వీడు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, లిటరేట్ పర్సన్ అని ఎట్లా చెప్తామంటే టోటల్ 22 లాంగ్వేజెస్ ఉన్నాయిగా. 22 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్లో చదవగలగాలి, రాయగలగాలి. ఇంకా అతని ఏజ్ 6 years అబోవ్ ఉండాలి. 6 years అబోవ్ ఏజ్ ఉండాలి. ఇంకా అతను చదవగలగాలి, రాయగలగాలి ఏదో ఒక 22 లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్లో. దాన్ని లిటరేట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఆ పర్సన్నే మనం లిటరసీ రేట్లో యాడ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? ఓకే, లెట్స్ స్టార్ట్. 2011 సెన్సస్ ప్రకారం ఇండియాది లిటరసీ రేట్ ఎంత? ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్, డైరెక్ట్ అడుగుతాడు ఎగ్జామ్లో. 2011 ప్రకారం ఇండియా లిటరసీ రేట్ ఎంత? 74.04% ఈజ్ ఇండియాస్ లిటరసీ రేట్. ఓకే, ఇప్పుడు ఇది ఓవరాల్ లిటరసీ రేట్ అన్నట్టు. 74.04% ఓవరాల్ లిటరసీ రేట్. దీంట్లో మేల్ లిటరసీ రేట్ ఎంత? 82.14% మేల్ లిటరసీ రేట్. ఫీమేల్ లిటరసీ రేట్ ఎంత? 65.46. ఇంపార్టెంట్. మేల్ లిటరసీ ఎంత? 82.14. ఫీమేల్ లిటరసీ ఎంత? 65.46. ఓకే, ఇంకా నెక్స్ట్ లిటరసీ రేట్ నుంచి ఏం అడుగుతాడంటే హయ్యెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది? కేరళ, 94% లిటరసీ. లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది? బీహార్, 61%. ఓకే, యూనియన్ టెరిటరీ హయ్యెస్ట్ లిటరసీ రేట్ ఉన్నది ఏంది? లక్షద్వీప్, 91.85%. లోయెస్ట్ యూనియన్ టెరిటరీ లిటరసీ రేట్లో ఏది? దాద్రా నగర్ హవేలీ. ఇంపార్టెంట్, ఇది స్టేట్ అందరికీ తెలుసు, కేరళ, బీహార్ అని అందరికీ తెలుసు. యూనియన్ టెరిటరీ ఇంకా డిస్టిక్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్లు అడుగుతాడు, ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇది. యూనియన్ టెరిటరీలో హయ్యెస్ట్ ఇది లక్షద్వీప్, 91.85%. హయ్యెస్ట్ లిటరసీ రేట్ లక్షద్వీప్లో ఉంది యూనియన్ టెరిటరీలో. లోయెస్ట్ దాద్రా నగర్ హవేలీ. డిస్టిక్ వెరీ ఇంపార్టెంట్, ఇది మీ చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో చాలా రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటంటే ఇండియాలో ఏ డిస్టిక్లో హయ్యెస్ట్ లిటరసీ రేట్ ఉంది? ఓకే, సర్చిప్ డిస్టిక్లో ఇది ఏ స్టేట్లో ఉంది? మిజోరం స్టేట్లో ఉంది సర్చిప్ డిస్టిక్. అన్ని ఇండియాలో ఓవరాల్ డిస్టిక్లో ఇది టాప్ డిస్టిక్ అన్నది లిటరసీ రేట్లో. ఈ డిస్టిక్లో చాలామంది లిటరసీ రేట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది మిజోరం స్టేట్లో ఉంది. ఇంకా లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న డిస్టిక్ ఏది? అలీరాజ్పూర్, మధ్యప్రదేశ్లో ఉంది. అలీరాజ్పూర్లో లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న డిస్టిక్. హయ్యెస్ట్ లిటరసీ రేట్ ఉన్న డిస్టిక్ ఏది? సర్చిప్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోండి. సర్చిప్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ సితార్ మెయిన్ ఎక్స్పోనెంట్ ఎవరు అంటే సితార్ మెయిన్గా ఫేమస్ ఎవరు? సితార్లో మెయిన్ అంటే పండిత్ రవిశంకర్ గారు. సితార్లో మెయిన్ ఫేమస్ పర్సన్ ఎవరంటే పండిత్ రవిశంకర్. వెరీ ఇంపార్టెంట్, ఈయన డైరెక్ట్ అడుగుతాడు ఎగ్జామ్లో. పండిత్ రవిశంకర్ సితార్కి సంబంధించినోడా, ఫ్లూట్కి సంబంధించినోడా, తబ్లాకి సంబంధించినోడా? గుర్తుపెట్టుకుంది, సితార్ అంటే పండిత్ రవిశంకర్ గుర్తుకు రావాలి మనం. ఇంకా పండిత్ రవిశంకర్ది ఒక ఆటోబయోగ్రఫీ అడుగుతాడు ఎగ్జామ్లో. మై మ్యూజిక్ మై లైఫ్. పండిత్ రవిశంకర్ గారిది ఆటోబయోగ్రఫీ ఏంది? మై మ్యూజిక్ మై లైఫ్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మై మ్యూజిక్ మై లైఫ్ ఆటోబయోగ్రఫీ. ఇంకా పండిత్ రవిశంకర్ గారిది భారతరత్న ఎప్పుడు వచ్చిందంటే 1999లో పండిత్ రవిశంకర్ గారికి భారతరత్న వచ్చింది. ఇంకా ఫస్ట్ ఇండియన్ మ్యూజిషియన్ టు రిసీవ్ గ్రామీ. ఫస్ట్ ఇండియన్ మ్యూజిషియన్ ఎవరు? ఈయనకి ఫస్ట్ మ్యూజిషియన్ పండిత్ రవిశంకర్ గారు. గ్రామీ అవార్డు వచ్చిన ఫస్ట్ మ్యూజిషియన్ ఎవరు? పండిత్ రవిశంకర్ గారు. ఇంపార్టెంట్, ఏమేమి అడుగుతారంటే సితార్కి సంబంధించిన మెయిన్ ఎక్స్పోనెంట్ ఎవడంటే పండిత్ రవిశంకర్. ఇంకా ఈయనది ఆటోబయోగ్రఫీ ఏంది? మై మ్యూజిక్ మై లైఫ్. ఇంకా భారతరత్న ఎప్పుడు వచ్చింది? 1999లో. ఇది ఇంపార్టెంట్, ఏంటంటే భారతరత్న ఆటోబయోగ్రఫీ రెండు అడుగుతాడు ఎక్కువగా. ఇంకా ఫస్ట్ ఇండియన్ మ్యూజిషియన్ టు రిసీవ్ గ్రామీ అవార్డు. ఓకే, ఇంకా 1998లో ఎవరికి, ఏ మ్యూజిషియన్కి భారతరత్న వచ్చింది? మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 1998లో ఏ మ్యూజిషియన్కి భారతరత్న వచ్చింది? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈమె ఒక ఫీమేల్ ఈమె. హింట్ కూడా ఇస్తున్నా, ఫీమేల్. కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ శశి థరూర్ బుక్స్ అడుగుతాడు, ఎందుకంటే చాలా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీకు చాలా దగ్గర శశి థరూర్ బుక్స్ చాలా PYQస్లో వస్తూ ఉంటాయి. అందుకే చాలా ఇంపార్టెంట్ శశి థరూర్ బుక్స్ అన్నట్టు. ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, వై ఐ ఆమ్ హిందూ,
అంబేద్కర్ ఏ లైఫ్, ద గ్రేట్ ఇండియన్ నోవెల్. ఇవి శశి థరూర్ బుక్స్ అన్నట్టు, ఇంపార్టెంట్ బుక్స్ అన్నట్టు. ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ ఒకటి, వై ఐ యామ్ హిందూ ఒకటి, అంబేద్కర్ ఏ లైఫ్ ఒకటి, ఏ గ్రేట్ నోవెల్ ఒకటి, ద గ్రేట్ ఇండియన్ నోవెల్ ఒకటి. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు, చాలా రిపీటెడ్గా అడిగే టాపిక్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఐసోటోప్ ఇంకా ఐసోబార్. మీరు ఏదో ఒకసారి ఈ పేర్లు విని ఉంటారు, ఐసోటోప్ ఇంకా ఐసోబార్. ఇవి రెండు ఏంటంటే, ఫస్ట్ ఇది ఎక్స్ కనిపిస్తుందా, ఇది ఎలిమెంట్ సింబల్ అనుకోండి. ఈ ఎలిమెంట్ సింబల్ పైన ఏ కనిపిస్తుందా, ఇది మాస్ నెంబర్. మాస్ నెంబర్ని దేంతో డినోట్ చేస్తాం, ఏతో డినోట్ చేస్తాం. ఇది ఎలిమెంట్ సింబల్. కింద ఏముంది, జెడ్ ఉంది. జెడ్ని ఏ నెంబర్తో డినోట్ చేస్తాం, ఆటోమిక్ నెంబర్. గుర్తు ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతారు, మాస్ నెంబర్ని ఏ లెటర్తో డినోట్ చేస్తాం, మాస్ నెంబర్ని ఏ లెటర్తో డినోట్ చేస్తాం, ఆటోమిక్ నెంబర్ని ఏ లెటర్తో డినోట్ చేస్తాం, జెడ్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు ఐసోటోప్ ఏంటంటే, సేమ్ ఆటోమిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. ఆటోమిక్ నెంబర్ సేమ్ ఉండాలి, మాస్ నెంబర్ డిఫరెంట్ ఉండాలి. ఇప్పుడు ఆటోమిక్ నెంబర్ అంటే ఏంది, పైనదా కిందది. ఆటోమిక్ నెంబర్ అంటే జెడ్ సేమ్ ఉండాలి, కిందవి సేమ్ ఉండాలి, పైనవి డిఫరెంట్ ఉండాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదిగో హైడ్రోజన్ది ఆటం తీసుకున్నాం. ఇదిగో కిందవి కనిపిస్తుందా మీకు, కింద ఏముంటాయి, ఆటోమిక్ నెంబర్ ఉంటాయి. ఇదిగో 1 3 సేమ్ ఉన్నాయిగా, కిందవి 3 సేమ్ ఉన్నాయి. అంటే ఏంది, ఆటోమిక్ నెంబర్ సేమ్ ఉన్నాయి. కిందవి 1 ఆటోమిక్ నెంబర్ సేమ్ ఉన్నాయి. పైనవి చూస్తున్నారా, 1 2 3. పైన ఏముంటాయి, మాస్ నెంబర్ ఉంటాయి. మాస్ నెంబర్ డిఫరెంట్ ఉన్నాయి కానీ ఆటోమిక్ నెంబర్ సేమ్ ఉన్నాయి. దీన్ని ఏమంటాం, ఐసోటోప్ అంటాం. ఓకే, ఇప్పుడు ఐసోబార్ ఏంటంటే దాని ఆపోజిట్ అన్నట్టు. అంటే మాస్ నెంబర్ సేమ్ ఉంటుంది కానీ ఆటోమిక్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది. మాస్ నెంబర్ ఏడో ఉంటుంది, పైన ఉంటుంది. ఏ లెటర్తో డినోట్ చేస్తాం, ఏ లెటర్తో డినోట్ చేస్తాం. ఆటోమిక్ నెంబర్ జెడ్ ఉంటుంది, ఇప్పుడు అంటే దీంట్లో ఐసోబార్ అంటే పైనవి సేమ్ ఉండాలి, అంటే మాస్ నెంబర్ సేమ్ ఉండాలి. ఇదిగో పైనవి అన్నీ సేమ్ ఉన్నాయిగా, కింద ఏమున్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. ఇదిగో 1 2 3 కిందవి డిఫరెంట్ ఉన్నాయి. అంటే పైనవి సేమ్ ఉండాలి, కిందవి డిఫరెంట్ ఉండాలి. దీన్ని ఏమంటాం, ఐసోబార్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ బయాలజీ నుంచి ఇంపార్టెంట్. దేర్ ఆర్ డాష్ మెయిన్ టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ నుంచి పక్కా అడుగుతాడు క్వశ్చన్. ఎన్ని టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్స్ ఉన్నాయి? సెల్ డివిజన్స్ మెయిన్లీ 2 టైప్స్. ఒకటి మైటోసిస్, ఒకటి మియోసిస్ ఒకటి. అంటే ఇక్కడ 4 కాదు, రాంగ్ అవుతుంది. 2 కరెక్ట్ అవుతుంది, 3 రాంగ్, 5 రాంగ్. ఓకే, 2 టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్స్ ఉంటుంది. మైటోసిస్ ఒకటి, మియోసిస్ ఒకటి. మీకు ఎగ్జామ్లో ఏం అడుగుతాడంటే, మైటోసిస్లో ఏ సెల్స్ ఫామ్ అవుతుంది. మైటోసిస్లో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, సొమాటిక్ సెల్స్. మైటోసిస్ అంటే సొమాటిక్ సెల్స్ గుర్తుకు రావాలి. మియోసిస్ అంటే జర్మ్ సెల్స్ ఫామ్ అవుతుంది. మైటోసిస్లో సొమాటిక్ సెల్స్ ఫామ్ అవుతాయి, మియోసిస్లో జర్మ్ సెల్ ఫామ్ అవుతాయి. దీంట్లో 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి, దీంట్లో 4 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఇది క్రోమోజోమ్ ఎట్లా ఉంటుంది అంటే డైప్లాయిడ్ అంటే 2 పేర్స్లో ఒక పేర్లో 2 ఉంటాయి. 2 పేర్లో ఎంత, 4. టోటల్ 4 క్రోమోజోమ్స్ ఉంటాయి డైప్లాయిడ్లో. హైప్లాయిడ్ అంటే ఒక పేర్లో 2 ఉంటాయి క్రోమోజోమ్స్. ఓకే, దీంట్లో మైటోసిస్లో సొమాటిక్ సెల్స్ ఉంటుంది, మియోసిస్లో జర్మ్ సెల్ ఉంటుంది, మైటోసిస్లో 2 డాటర్ సెల్స్ ఉంటాయి, మియోసిస్లో 4 డాటర్ సెల్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ ఎట్లా ఉంటాయి, డైప్లాయిడ్ అంటే 2 పేర్స్ ఉంటాయి. 2 పేర్స్లో ఎన్ని ఉంటాయి, 4 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒక పేరులో 2 క్రోమోజోమ్స్ అన్నట్టు. హైప్లాయిడ్లో ఒక పేరు ఉంటుంది, ఒక పేరు అంటే 2 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ సెల్ మెంబ్రేన్? సెల్ మెంబ్రేన్లో ప్రోటీన్ పర్సంటేజ్ ఎంత? 80 to 100 కాదు, 20 to 40 కాదు, 60 to 80 కాదు, 40 to 60% ఉంటుంది ప్రోటీన్ సెల్ మెంబ్రేన్లో. సెల్ మెంబ్రేన్ని ఇంకో పేరు ఏమంటాం, ప్లాస్మా మెంబ్రేన్ కూడా అంటాం. ఇది ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బ్యాటల్స్ ఆఫ్ బాబర్ ఎన్ని బ్యాటల్స్ ఫైట్ చేసిండు? ఇంపార్టెంట్, అడుగుతాడు క్వశ్చన్. ఫస్ట్ బ్యాటల్ ఆఫ్ పానీపత్ ఒకటి. టోటల్ 4 బ్యాటల్స్ బాబర్ ఫైట్ చేసిండు. ఒకటి బాటల్ ఆఫ్ పానీపత్ ఒకటి, సెకండ్ ఏమో బ్యాటల్ ఆఫ్ ఖాన్వా ఒకటి, థర్డ్ వన్ బ్యాటల్ ఆఫ్ చందేరి ఒకటి, ఫోర్త్ వన్ బాటల్ ఆఫ్ ఘాఘరా ఒకటి. ఫస్ట్ వన్ బాటల్ ఆఫ్ పానీపత్ 1526లో వర్సెస్ ఇబ్రాహిం లోది వర్సెస్ బాబర్. ఫస్ట్ బాటల్ ఆఫ్ పానీపత్ ఎవరు గెలిచిండ్రు? బాబర్ గెలిచిండు. ఓకే, సెకండ్ బ్యాటల్ ఆఫ్ ఖాన్వా 1527లో వర్సెస్ రాణా సాంగా. డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. సెకండ్ బ్యాటల్ ఆఫ్ ఖాన్వాలో బాబర్ ఎవరికి అగెనెస్ట్గా ఫైట్ చేసిండు అంటే రాణా సాంగా. ఎవరు గెలిచిండు? బాబర్ గెలిచిండు. థర్డ్ బ్యాటల్లో కూడా బాబర్ గెలిచిండు. ఫోర్త్ బ్యాటల్లో కూడా బాబర్. అన్ని 4 బ్యాటల్స్లో బాబరే గెలిచిండు. థర్డ్ బ్యాటల్ ఏమో బ్యాటల్ ఆఫ్ చందేరి 1528లో వర్సెస్ మెదిన్ రాయ్ ఆపోజిట్ ఉండే. ఫోర్త్ వన్ బ్యాటల్ ఆఫ్ ఘాఘరా బ్యాటల్ 1529 వర్సెస్ ఆఫ్ఘాన్స్. ఓకే, ఇది అన్ని బ్యాటల్స్లో బాబరే గెలిచిండు. ఓకే,
ఏం అడుగుతాడంటే క్వశ్చన్, ఫస్ట్ బ్యాటల్ నేమ్ ఏంది, పానీపత్. సెకండ్ బ్యాటల్ నేమ్ ఖాన్వా. థర్డ్ బ్యాటల్ నేమ్ చందేరి. ఫోర్త్ బ్యాటల్ నేమ్ గాగ్రా. ఎవరికి అగెనెస్ట్గా ఫైట్ చేసిండు, ప్లస్ డేట్స్ ఏంది, ఇంకా ప్లస్ ఎవరు గెలిచిండ్రు అన్ని గుర్తుపెట్టుకొని. అన్ని బ్యాటల్స్లో బాబరే గెలిచిండు. మ్యాక్సిమంగా అడిగేది సెకండ్ బ్యాటల్ ఆఫ్ ఖాన్వా గురించి మ్యాక్సిమంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకా మేము కరెంట్ అఫైర్స్ది టాప్ 50 క్వశ్చన్స్ది కరెంట్ అఫైర్స్ది వీడియో చేస్తున్నాం. సో అది తొందరగా వస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాస్ ఏంటంటే అన్ని ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అన్ని ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి మీ నోట్స్ రాసుకుంటున్నారంటే రాసుకోండి. ఆల్రెడీ 2 క్లాసెస్ చేసిన, ఇది 3rd క్లాస్ అన్నట్టు. నోట్స్ రాసుకోండి, ప్లస్ రివైజ్ చేసుకోండి. మస్తు అవుతుంది. అన్ని టాపిక్ కవర్ చేస్తున్నాను నేను. ఓకే.